హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 3 ఎపిసోడ్ 4ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయంటే లిటరలీ ఒకప్పుడు డైలీ ఒక వీడియో లేదంటే కుదిరితే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కదా. సో ఒకటేసారి 29 వీడియోస్కి కాపరేట్ క్లెయిమ్స్ పడిన తర్వాత మన ఛానల్ లిటరలీ వాళ్ళ యొక్క అండర్లో సర్వేలెన్స్లో ఉందన్నమాట. సో నేను డైలీ ఇలా వీడియోస్ చేస్తూ ఉంటే సో వాళ్ళు రిపిటేటివ్గా నాకైతే క్లెయిమ్స్ అనేటివి వేస్తున్నారు. సో నేను అందుకోసమని 2 డేస్కి ఒకసారి లేదంటే 3 డేస్కి ఒకసారి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ టైం వచ్చినంత రీచ్ కూడా ఇప్పుడు ఈ యానిమే వీడియోస్కి అయితే రావడం లేదు. బట్ నేను మీకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం అయితే తప్పకుండా ఈ యానిమే ఎండ్ అయ్యేంత వరకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ మీ సైడ్ నుంచి కూడా ఇంకొక సపోర్ట్ అనేది రావాలి. చాలా మంది ఫుల్ స్క్రీన్లో యానిమే ఎక్స్ప్లెనేషన్ అప్లోడ్ చేయ బ్రో అంటున్నారు. బట్ ఫుల్ స్క్రీన్ పెడుతున్న ప్రతిసారి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తూనే ఉన్నాయి బ్రో. అందుకనే స్క్రీన్ని చిన్నగా చేసి మీదంతా ఏఐతో కవర్ చేశాను. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్లో మీరు వీడియో చూస్తున్నప్పుడు బిగ్ స్క్రీన్లో పెట్టుకొని మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి కావాలనేది స్క్రీన్ అనేది జూమ్ ఇన్ చేసుకోండి. సో దానివల్ల మీకైతే ఫుల్ ఫీల్ అనేది వస్తుంది ఎక్స్ప్లెనేషన్. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే నాకు మళ్ళీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని మీరు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో నేను ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన క్యూమీ పాపని చూపిస్తాను అనమాట. సో అప్పుడే తన కింద ఉండే అసిస్టెంట్ చెప్తానమాట, మేడం మీరు క్రియేట్ చేసిండే ఆ యాప్ అనేది బీభత్సంగా ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. లిటరలీ 10 మిలియన్ యూజర్స్ అయితే ఇప్పుడు ఉన్నారు. సో దాన్ని యూజ్ చేసుకొని చాలా మంది స్పిరిచువల్ బీస్ట్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. సో దీనివల్ల మీరు మీ స్కూల్లో ఇప్పుడు టాప్ గర్ల్ అవుతారు అని చెప్పి తన అసిస్టెంట్ తనని పొగుడుతూ ఉంటే సో తను మాత్రం లాలీపాప్ తినుకుంటా, అవును నువ్వు చెప్పినది కూడా కరెక్టే, ఇప్పుడు నేను మా షాంఘైలోనే పవర్ఫుల్ స్టూడెంట్ని, లిటరలీ మా స్కూల్లో ఇప్పుడు నేనే టాప్ ఆఫ్ ది గర్ల్ అయింటాను. సో నా కోసమే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు అనుకొని తనైతే కిందకి చూస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ల్యాండ్ అవ్వాల్సిన సమయం అని చెప్పి ఈసారి రోడ్లోనే ల్యాండ్ చేస్తారు. సో మన సూరంగ్ ఎట్లాంటి రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇస్తుందో ఈసారి మన క్యూమీ పాప కూడా అలాగే ఎంట్రీ ఇద్దాం అనుకుంటుంది. బట్ తనకు తెలియని విషయం ఏంటంటే తను అంత స్టైల్గా ఎంట్రీ ఇచ్చి సూరంగ్ మాత్రం యాస్టీజ్ బిల్డప్ కొట్టినా సరే తనని పట్టించుకోరు లిటరలీ ప్రతి ఒక్కరు. సో అది చూసి వీళ్ళందరూ ఎటువైపు చూస్తున్నారా, అసలు వీళ్ళకి ఏమైందని చెప్పి తను చూస్తే అప్పుడే వాళ్ళందరూ మన సెల్విని అయితే బుజ్జగిస్తూ దాన్ని అయితే ప్రేమిస్తుంటారు అనమాట. సెల్వి అంటే ఏదో కాదు మన యూనికార్న్ బీస్ట్ అనమాట. లాస్ట్ ఎపిసోడ్ లో చూసిండే. సో మన గోగాడు దాన్ని అయితే స్కూల్లోకి తీసుకొని వచ్చింటాడు. సో ప్రతి ఒక్కరు దాన్ని చూసి ఇది ఎంతో అందంగా ఉంది, సో ఇది మంచి స్పిరిచువల్ బీస్ట్, అది ఒక ఓల్డ్ స్పిరిచువల్ బీస్ట్ అని చెప్పి దాన్ని పొగుడుతూ ముద్దులాడుతూ దానికి కావాల్సినది పెడుతూ ఉంటారు. బట్ అదంతా చూస్తున్న మన క్యూమీ పాపకి అయితే పిచ్చిలేస్తూ ఉంటుంది. సో ఆ యూనికార్న్ బీస్ట్ని చూసిన వెంటనే నేను ఖచ్చితంగా ఈ యూనికార్న్ అయితే వదిలిపెట్టను, దీని అంతా చూస్తానని చెప్పి మన క్యూమీ పాప అనుకుంటుంది. సో దీనికి ప్యారలల్ గా వెంటనే స్కూల్ దాకా మన వాంగ్లింగ్ వస్తాడు. సో ఇంతమంది మన యూనికార్న్ బుజ్జగిస్తున్నా సరే మన యూనికార్న్ మాత్రం మన వాంగ్లింగ్ వచ్చిన వెంటనే మన వాంగ్లింగ్ దగ్గరికి అయితే వెళ్తుంది. సో ఇది ఇలా వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే మన వాంగ్లింగ్ తినే చిప్స్ అనమాట. సో అది చూసి మన గోవాగడ్ బాధతో ఏంటి నేను దీనికోసం ఎన్నో వెరైటీస్ అంటే ఎన్నో డెలిషియస్ ఫుడ్స్ తెస్తే ఇది మన వాంగ్లింగ్ తినే చిప్స్ తింటుందా అని చెప్పి మనోడైతే బాధపడుతూ ఉంటాడు అనమాట. సో ఇలాగే స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళందరూ కూడా సెల్విని ఒక చెట్టు దగ్గర వదిలేసి అయితే స్కూల్లోకి వెళ్తారు. సో స్కూల్ ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే షాంఘై స్కూల్లో పెయిన్ నుంచి మన ఫ్రాగి డాగ్ని చూపిస్తారు. సో ఫ్రాగి డాగ్ సన్నగా సెల్వి యూనికార్న్ దగ్గరికి వచ్చి పిచ్చి నా కొడుకులు దీన్ని స్కూల్లో ఒంటరిగా వదిలేసిపోయారు. సో ఇప్పుడు నేను దీని రక్తం తాగానంటే నా ఓల్డ్ స్పిరిచువల్ ఎనర్జీ అంతా నాకు వచ్చేస్తుంది, అప్పుడు నేను ఈ వరల్డ్నే డిస్ట్రాయ్ చేసేయగలను అని అనుకొని 2 అడుగులు అలా ముందుకేస్తుందో లేదో ఒక అటాక్ అనేది దానికి తగిలి అది భూమిలోకి అయితే గురకపోతుంది. సో ఎవరు నన్ను అటాక్ చేసిన చెత్త నా కొడుకు అని చెప్పి మన ఫ్రాగి డాగ్ వెనక్కి తిరిగి చూస్తుంది. బట్ దాన్ని అటాక్ చేసినది ఎవరో కాదు మన వాంగ్లింగ్ అనమాట. సో దాన్ని చూసి మన వాంగ్లింగ్ ఏంట్రా నువ్వు దాన్ని తినడానికి వచ్చావా అంటే మన ఫ్రాగి డాగ్ మాత్రం లేదు నువ్వు వండంగా నేను దాన్ని తింటాను అనుకుంటున్నావా, నేను జస్ట్ దానికి కాపలాగా ఉందామని వచ్చాను, మీరంతా స్కూల్లోకి వెళ్తే దానికి బోర్ కొడుతుంది కదా, సో నేను అందుకోసమే వచ్చాను, దాన్ని తిందామని రాలేదని చెప్పి భయపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. బట్ మన వాంగ్లింగ్ మాత్రం దీని గురించి అర్థం చేసుకొని వెంటనే దాని చుట్టూ అయితే ఒక సర్కిల్ లైన్ అనేది గీస్తూ ఉంటారు అనమాట. సో అది చూసి మన ఫ్రాగి డాగ్ నేనేం చేయలేదు లేరా దాన్ని నువ్వు ఎందుకని గీతలు గీస్తున్నావు అనడంతో ఇది లక్ష్మణ్ రేఖ కంటే పవర్ఫుల్ అని చెప్పి మన వాంగ్లింగ్ దాని చుట్టూ ఒక సర్కిల్ గీసేసిపోతాడు. అండ్ మన వాంగ్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంట దీన్ని దాటి ఎవరు రాలేరులే అని చెప్పి మన ఫ్రాగి డాగ్ని అక్కడ నుంచి ఈడ్చుకొని వెళ్తూ ఉంటారు అనమాట. బట్ మన ఫ్రాగి డాగ్ మాత్రం నన్ను వదిలేరా ప్లీజ్ రా, నేను ఆ వాంగ్ సార్ కానీ క్లాస్ వినలేను రా అని చెప్పి భయపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన వాంగ్లింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడో సైలెంట్ గా క్యూమీ పాప అక్కడికి వస్తూ ఉంటుంది అనమాట. పిచ్చి నా కొడుకులు దీన్ని సైలెంట్ గా వదిలేసి వెళ్ళాడు. అండ్ ఆ వాంగ్లింగ్ గాడు ఒక గీత గీస్తే నేను దీన్ని పట్టుకోలేను అనుకుంటున్నాడు, లిటరలీ దీన్ని అంతా చూస్తానని చెప్పి మన క్యూమీ పాప ముందరికి వెళ్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన వాంగ్లింగ్ గీసిండే గీతని మన క్యూమీ పాప టచ్ చేస్తుందో లిటరలీ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. సో అది చూసి మన వాళ్ళందరూ ఏమైందిరా అసలు యూనికార్న్కి ఏమైందని చెప్పి అందరూ కిటికీ వైపు చూస్తారు. కానీ అక్కడ మన
యూనికాన్ పాప అయితే ఎంతో సైలెంట్గా ఉంటుంది. సో అక్కడ వాళ్ళకైతే ఎవరు కనపడరు. మన వాంగ్లింగ్కి అర్థమవుతుంది ఎవరో దాన్ని టచ్ చేశారా అండ్ సచ్చి ఊరుకుంటారులే అనుకుంటారు. అండ్ దీనికి ప్యారలల్గా మన క్యూమీ పాప కూడా చెట్టు మీద బ్లాస్ట్ అయ్యి కనపడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్కూల్కి అనేది ఇంటర్వెల్ ఇవ్వడంతో మనలాగే వీళ్ళు కూడా లంచ్ బ్రేక్ తినేసిన తర్వాత అందరూ సెల్వి తాకొచ్చి దానికి వాళ్ళందరూ ఫుడ్ పెడుతూ ఉంటారు అనమాట. సో మన సెల్వి కూడా అందరూ ఇచ్చే ఫుడ్స్ అనేటివి తింటూ ఉంటుంది. సో అందరూ దాన్ని మెచ్చుకోవడాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే మన వాంగ్ సార్ అక్కడ కోపంగా వస్తాడు. సో వెంటనే వాంగ్ సార్ని చూసిన మనకు సారీ సార్ నేను ఈ స్పిరిచువల్ బీచ్ని తీసుకొని రాకూడదు, నాకు రూల్స్ అనేటివి గుర్తున్నాయి అనడంతో ఏంట్రా నీకు రూల్స్ అనేటివి తెలిసి కూడా మన స్కూల్లోకి ఎందుకు స్పిరిచువల్ బీచ్లను తెచ్చావు, నీకు మళ్ళీ చెప్తున్నా మన స్కూల్లోకి స్పిరిచువల్ బీచ్లు తీసుకొని రాకూడదు అని చెప్పి కోపంగా అయితే సెల్వి వైపు చూస్తూ ఉంటారు అనమాట. సో మన సెల్వి దాని వైపు అమాయకంగా చూస్తూ ఉంటుంది సార్ కల్లా. సో 2 సెకండ్లు ఇలా క్లోజప్ షాట్ వేసిన వెంటనే మన వాంగ్ సార్ కూడా దానికి కరిగిపోయి ఇది ఎంతో అందంగా ఉంది, సో ఈసారి పర్లేదులే రూల్స్ చేంజ్ చేద్దాం బట్ నెక్స్ట్ సార్ నుంచి తీసుకొని రాదని చెప్పి మన వాంగ్ సార్ కూడా దాన్ని ముచ్చగిస్తూ ఉంటాడు. సో వెంటనే దీన్నంతటిని పెయిన్ నుంచి చూస్తున్న మన క్యూమీ పాప మాత్రం ఖచ్చితంగా స్పిరిచువల్ బీచ్ని నేను అంతం చేయాలి అని చెప్పడంతో దాని కింద ఉండే అసిస్టెంట్ చెప్తా ఉంటా ఎలా అంతం చేస్తారు మేడం, ఆ వాంగ్ గైడ్ అయితే మీకు లోపలికి ఎంటర్ కాకోకుండా అయితే ఒక రక్షణ అనేది పెట్టారు కదా అని చెప్పి తనకైతే కొన్ని పిల్స్ ఇస్తాడు. సో అది చూసిన వెంటనే మన క్యూమీ పాప ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో మనం లోపలికి వెళ్ళాల్సిన కర్మ ఏంటారు దాన్నే బయటికి రప్పిద్దామని చెప్పి వాళ్ళందరూ ఇంటర్వెల్ అయిపోయిన వెంటనే వాళ్ళ క్లాసులకు వెళ్తూ ఉంటారు. బట్ మన క్యూమీ పాప మాత్రం అక్కడ తింటుండే మన సెల్వికి అయితే కొన్ని పిల్స్ అనేటివి విసురుతుంది. సో ఆ పిల్స్ గురించి తనకు తెలియదు కదా సెల్వికి. సో అందుకనే తను ఇచ్చిండే పిల్స్ అనేటివి సెల్వి తినేస్తుంది. సో దీనికి ప్యారలల్గా క్లాస్లో మన వాంగ్ సార్ అయితే క్లాస్ చెప్తూ ఉంటారు. సో మన వాంగ్ సార్ ఇలా క్లాస్ చెప్పి ఈ గ్యాప్లో వీళ్ళందరికీ ఒక సౌండ్ అనేది వస్తుంది. సో అందరూ అద్దం వైపు తిరిగి చూస్తే లిటరలీ ప్రతి ఒక్కరు భయపడతారనమాట. సో అది చూసిన మన వాంగ్ సార్ మీరేం భయపడకండి ఇది సింపుల్ అని చెప్తాడు. బట్ అందరికీ ఒక భయం అనేది ఏర్పడుతుంది. బికాజ్ మన ఫ్రాగీ డాగ్ ఎంత పెద్దగా ఉంటుందో ఇప్పుడు మన సెల్వి కూడా అంతే పెద్దగా అయిపోయి ఉంటుంది అనమాట. సో అది చూసి మన వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ వెంటనే అందరూ బయటకు వచ్చి సెల్విని చూసి అసలు ఎందుకని ఇంత పెద్దగా పెరిగిపోయింది, అసలు ఆల్ ఆఫ్ సడన్ ఇంత పెద్దగా పెరగడానికి కారణం ఏందని చెప్పి వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన వాంగ్ సార్ చెప్తామట ఏం పర్లేదులేండి అది పెద్దగా మారింది, ఏం మిమ్మల్ని డిస్టర్బ్ చేయదులేండి క్లాసులకు వెళ్ళండి అనడంతో అప్పుడే ఒక స్టూడెంట్ చెప్తామంట ఏంటి అది అంత పెద్దగా మారింది, సో అది ఎవరినైనా ఏమన్నా చేయదా అంటే దానికి మన వాంగ్ సార్ అదేం చేయలేరు అది మంచి స్పిరిచువల్ బీస్ట్ అని చెప్పి దాన్ని పొగుడుతూ ఉంటాడు. బట్ వెంటనే మన సెల్వి అయితే అక్కడే ఉండే ఒక స్టూడెంట్ ఒక స్క్వాడ్ని కొరికి తినేస్తుంది. సో ఆ స్టూడెంట్ భయపడుకుంటా బాధపడుకుంటా అయ్యో ఇది నా స్క్వాడ్ని తినేసిందే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. సో అప్పుడే మన వాంగ్ సార్ ఏం పర్లేదు పెద్ద స్పిరిచువల్ బీచ్లకి ఎక్కువ ఆకలి ఉంటుంది కదా, సో అవి ఏది పడితే అది తింటూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. బట్ వెంటనే మన సెల్వి పాప అక్కడే కొన్ని గెంతులు వేసుకుంటూ మన ఫ్రాగీ డాగ్ ఒక ఇండ్లు కూడా కూల్చేస్తుంది. మన ఫ్రాగీ డాగ్ కూడా అరే దీన్ని ఊరుకుండే కొద్దీ ఇది కూడా ఎక్కువ చేస్తుంది, ఇప్పుడు నా ఇండ్లు కూడా కూల్చేసింది ఈ సెల్వి అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ వెంటనే మన సెల్విని చూపిస్తామంట లిటరలీ సెల్వి గెంతులు వేసుకుంటా అక్కడ ఉండే భూమిని అంతా డిస్ట్రాయ్ చేసుకుంటా గెంతులు వేస్తూ ఉంటుంది. సో వెంటనే మన వాంగ్ సార్ చెప్తామట ఏం పర్లేదు బట్ అది ఇప్పుడే పుట్టింది చిన్న స్పిరిచువల్ బీస్ట్ కదా దాని పవర్ని అది కంట్రోల్ చేసుకోలేకపోతుంది, కొద్దిసేపు తర్వాత నార్మల్ అయిపోతుందిలే అని చెప్పి స్టూడెంట్స్కి అయితే చెప్తూ ఉంటారు. బట్ ఈ గ్యాప్లోనే సెల్వి అయితే మన వాంగ్ సార్ దగ్గరికి వస్తుంది. సో అది చూసి స్టూడెంట్స్ అందరూ దూరం వెళ్ళిపోతారు. బట్ మన వాంగ్ సార్కి అర్థం కాదనమాట. అప్పుడే సెల్వి బాత్రూమ్ అనేది మన వాంగ్ సార్ మీద రిలీజ్ చేస్తుంది. సో లిటరలీ దాని వాసనకి అందరూ భయపడి పురుకులు ఎత్తుతారు. సో ఆ బాత్రూమ్ కింద నలిగిపోయిన మన వాంగ్ సార్ని అయితే చూస్తారు. లిటరలీ అప్పుడు మన వాంగ్ సార్ కూడా కోపం వస్తుంది. బట్ సెల్వి అమాయకత్వాన్ని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. బట్ అప్పుడే మన చెంచావ్ గడ్ అయితే చెప్తాడనమాట ఇది నా యొక్క స్పిరిచువల్ బేస్డ్, సో ఈ బ్లేమ్ అంతా నేనే తీసుకుంటున్నాను దయచేసి నన్ను క్షమించండి అందరికీ అని చెప్పడంతో వెంటనే మన వాంగ్ సార్ కూడా సో ఇది ఎక్కడే ఎక్కువసేపు ఉండడం అయితే బెస్ట్ కాదు, సో దీన్ని నేను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలా అని చెప్తాడు. సో నెక్స్ట్ సీన్ అనేది మన జిమ్ రూమ్లోకి షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడే సెల్వి పడుకోవడం కోసము కొన్ని పెద్ద పెద్ద బెడ్లు అనేటివి మన వాంగ్లింగ్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ సెల్వి కోసం తెస్తూ ఉంటారు. అప్పుడే మన గోవాగా చెప్తా ఉంటా సారీ సెల్వి ఈరోజు నేను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాను బట్ నువ్వు ఇంత పెద్దగా అయ్యావు కదా, సో నువ్వు రోడ్లోకి వెళ్తే ఖచ్చితంగా నేను డీమన్ అనుకొని అటాక్ చేస్తారు, సో నువ్వు ఇక్కడ ఉండడమే సురక్షితం అని చెప్పి మన గోవాగాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అండ్ చెంచావ్ గారు కూడా ఈరోజు నీకు ఫుడ్ అనేది ఉండదు, సో ఇప్పుడు నువ్వు పందిలాగా తిని ఇంతలా పెరిగావు కదా నువ్వు తగ్గేంత వరకు నీకైతే ఫుడ్ బెటర్ అనడంతో అప్పుడే ఏం చెప్తుందట మీరేం దాన్ని భయపెట్టకండి, సో నువ్వు నీ స్పిరిచువల్ ఎనర్జీ అనేది యూజ్ చేసి ఖచ్చితంగా చిన్నగా మారగలవు ఒకసారి ప్రయత్నించి సెల్వి అని చెప్పి వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. బట్ అప్పుడే మన సూరంగ్ కూడా ఏం పర్లేదులే అది నిదానంగానే తగ్గుతుంది అంటుంది. బట్ మన వాంగ్లింగ్ మాత్రం చెప్తామట ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సెల్వి మన వరల్డ్లో ఉండలేదు, సో దీన్ని ఇంటికి పంపించాలి లేకుంటే అడవిలోకి పంపించాలి అని చెప్తాడు. బట్ వీళ్ళందరికీ అది ఇష్టం ఉండదు అనమాట. బట్ వీళ్ళకి ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు. వీళ్ళ బాధపడుతూ ఉండగా అప్పుడే మన వాంగ్ సార్ చెప్తామట మీరు త్వరగా బయటకు వస్తే మనం లాక్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి, ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, రేపు
కలుద్దాంలేండి అనడంతో అందరూ మన సెల్వికి బాయ్ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వన్స్ మన వాంగ్ సార్ అయితే డోర్ క్లోజెస్ లాక్ చేసేసుకొని వెళ్ళిపోయిన వెంటనే అక్కడ లైట్స్ అనేవి పడతాయి. అండ్ లైట్స్లో మన సెల్వితో ఓ పర్సన్ మాట్లాడతారు అనమాట. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, మన క్యూమీ పాప. అప్పుడే క్యూమీ పాప చెప్తామన్నమాట, ఏంటి స్పిరిచువల్ బీస్ట్, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? నాకు తెలుసు ఆ గోగా నిన్ను చూసుకోలేడు, నేను మాత్రమే నిన్ను చూసుకోగలను. సో ఇప్పటి నుంచి నువ్వు నా కింద పని చేయి అని చెప్పి వెంటనే ఒక క్రిస్టల్ అనేది బయటికి తీసి, ఇప్పుడు నేను దీంతో నేను కంట్రోల్ చేస్తాను, ఇప్పటి నుంచి నువ్వు నా కింద పని చేయాలి అని చెప్పి దాన్ని అయితే కంట్రోల్ చేద్దామని చెప్పి ఆ క్రిస్టల్ని యూజ్ చేస్తుంది. బట్ సెల్వి భయంతో ఆ క్రిస్టల్ అనేది మింగేస్తుంది అనమాట. ఒక్క సెకండ్ మన క్యూమీ పాపకు మైండ్ దొబ్బుతుంది. అండ్ వెంటనే తన అసిస్టెంట్స్ అందరూ కూడా కలిసి మనకి సెల్వి నోట్లో ఉండే ఆ క్రిస్టల్ని బయటికి తీయాలని చెప్పి వెంటనే దాన్ని నోరు పట్టుకొని, అరే ఉంసేరా ఉంసేయే, అలాగే తిన్నావే, పందిలాగా తింటున్నావు, అసలు నీకు అదుపు అనేది లేదా అని చెప్పి వరుస్తూ ఉంటారు. ఇంకా వన్స్ ఆ క్రిస్టల్ని మింగిన వెంటనే దాని యొక్క స్పిరిచువల్ ఎనర్జీ కంట్రోల్ అనేది కోల్పోతుంది సెల్వి. దీనికి ప్యారలల్గా మన వాంగ్లింగ్ ఇంకా మన గోగడ్ అయితే దానికోసం బ్లాంకెట్స్ తెస్తారనమాట సెల్వి కోసం. బట్ అప్పుడే అక్కడ ఒక సౌండ్ అనేది రావడంతో వీళ్ళు షాక్ అయి చూస్తారు. ఎప్పుడైతే ఆ జిమ్ రూమ్ బద్దలు కొట్టుకొని బయటకి అయితే మన సెల్వి వస్తుంది అనమాట. లిటరలీ జైంట్ సెల్విగా మారిపోతుంది. సో దాని యొక్క బీస్ట్ ఫామ్ అండ్ క్రూయల్ ఫామ్ అని చూసి మన వాళ్ళు భయపడతారు. అండ్ బయటకు వచ్చిన మన సెల్వి కూడా ఒక్క సెకండ్ బిల్డింగ్స్లో ఉండే లైట్స్ అన్నిటిని చూసి ఇదేదో కొత్తగా ఉంది అని చెప్పి ఆ బిల్డింగ్స్ వైపు అయితే పరిగెత్తుతూ ఉంటుంది అనమాట సిటీలోకి. సో అది చూసి మన వాళ్ళకి అర్థం కాదనమాట సెల్వి ఎక్కడికి వెళ్తుందని చెప్పి. అప్పుడే మన వాంగ్లింగ్ తన మనసులో అనుకుంటాడు, ఇంకా సెల్విని ఇక్కడ నుంచి పంపించాల్సిన టైం వచ్చిందని చెప్పి మన వాంగ్లింగ్ అనుకుంటాడు. సో వెంటనే నెక్స్ట్ సీన్ అనేది మన సెల్వి దగ్గర షిఫ్ట్ అవుతుంది. సెల్వి ఎప్పుడైతే రోడ్ల మధ్యలో పరిగెత్తుతూ వెళ్తుందో అందరూ దాన్ని చూసి ఇంకొక జెయింట్ డీమన్ వచ్చిందని చెప్పి న్యూస్లో అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడే న్యూస్లో తెలుస్తుందన్నమాట 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ దాన్ని ఆపడానికి అయితే వచ్చారు అనడంతో వెంటనే లైవ్లో మన 7 స్టార్ స్క్వాడ్ పర్సన్స్ అయిన హెడ్ అయిన మాస్టర్ జీని చూపిస్తారు. అండ్ తన కింద ఉండే పర్సన్స్ కూడా చూపిస్తారు. సో వాళ్ళందరూ మన సెల్విని చుట్టుముట్టి వాళ్ళ యొక్క రింగ్ కంట్రోల్ టెక్నిక్ అనేది యూజ్ చేసి సెల్విని ఎలాగైనా అటాక్ చేసి దాన్ని పడుకోబెట్టాలని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు. బట్ అంతలోనే మన గోగాడు వచ్చి సెల్విని మీరు అటాక్ చేయకండి, అది లిటరలీ ఎంతో చిన్న బీస్ట్తో అది ఎవరిని హాని చేయదు అని చెప్పి దాని వైపు మాట్లాడుతుండే ఈ గ్యాప్లో వెంటనే సెల్వి అయితే మన గోగాడి తల మింగేస్తుంది అనమాట. అంటే చంపేదు, తల అనేది తన నోట్లో పెట్టుకుంటుంది. వెంటనే మన గోగాన్ని గాల్లోకి విసిరేసి ఒక్కసారిగా మన గోగాన్ని దాని గొంతులేకైతే మింగేస్తుంది అనమాట సెల్వి. సో అది చూసి ఇంక మన వాళ్ళందరికీ పిచ్చిలేసి వెంటనే సెల్వి మీద అయితే అటాక్ చేస్తారనమాట. సో రిటర్న్లో సెల్వి కూడా వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫైట్ని అంతటిని దూరం నుంచి మన వాంగ్లింగ్ ఇంకా ఫ్రాగిటు చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడే మన ఫ్రాగిటు వాంగ్లింగ్తో చెప్తా ఉంటా, పోరా ఇప్పుడు వెళ్ళి నన్ను ఎలాగైతే పడుకోబెట్టావో ఒకటే తనతో ఇప్పుడు ఆ సెల్విని కూడా పడుకోబెట్టిపో అనడంతో వెంటనే మన వాంగ్లింగ్ చెప్తామట, లేదు అలా చేస్తే దానికి దెబ్బ తగులుతుంది అనడంతో, అవును నీకు అమ్మాయిలను కొట్టడం అంటే ఇష్టం లేదు, నా అట్లాంటి అబ్బాయిలను కొట్టడం అంటే ఇష్టము, పెట్స్లో కూడా మీ అట్లాంటి పార్షాలిటీ ఉండకూడదురా అని చెప్పి మన వాంగ్లింగ్ని ఎక్కిరిస్తూ ఉంటాడు. సో అప్పుడే మన వాంగ్లింగ్ ఫ్రాగీ డాగ్ ఇదంతా నువ్వే చేయాలి, నేను నిన్నే నమ్ముతున్నాను అని చెప్పి దానికి ఉండే ఒక కర్చీఫ్ అనేది తీస్తారనమాట. సో అప్పుడే మనకు తెలుస్తుంది దాని కర్చీఫ్ అనేది స్టైల్గా వేశారనుకున్నా కానీ లిటరలీ అది ఒక సీల్ అనమాట. సో ఎప్పుడైతే మన వాంగ్లింగ్ సీల్ అనేది రిమూవ్ చేస్తాడో వెంటనే మన ఫ్రాగీ డాగ్ దాని యొక్క జెయింట్ ఫామ్కి అయితే వస్తుందన్నమాట. సో అది చూసి వెంటనే న్యూస్లో అయ్యో ఇంకొక డీమన్ వచ్చిందా, లిటరలీ మన ఫ్రాగీ డాగ్ని ఇప్పుడు ఎలా సీల్లో నుంచి బయటకు వచ్చారు, దాన్ని ఎవరు విరిపించారు అండ్ ఆ ఫ్రాగీ డాగ్ మీద ఉండే పర్సన్ ఎవరని చెప్పి న్యూస్లో వస్తూ ఉంటుంది. సో ఆ ఫ్రాగీ డాగ్ మీద మన వాంగ్లింగే ఉంటాడనమాట. బికాజ్ అది ఏమైనా తప్పు చేస్తే దాన్ని కంట్రోల్ చేయాలి అని. సో వెంటనే జెయింట్గా మారిన మన ఫ్రాగీ డాగ్ చెప్తామట, ఇప్పుడు వెళ్ళి నేను దాన్ని అంతు చూస్తాను రా అని చెప్పి ఒక డైలాగ్ ఇచ్చి ఈ గ్యాప్లోనే వెంటనే మన సెల్వి ఫుల్ రేంజ్ అటాక్ స్పీడ్గా వచ్చి మన ఫ్రాగీ డాగ్ని అయితే గుద్దుతుంది. లిటరలీ మన ఫ్రాగీ డాగ్ ఎగిరిపోయి పడుతుంది అనమాట. సో కింద పడే ఈ గ్యాప్లో బ్యాలెన్స్ కోల్పోకూడదు అని చెప్పి మన వాంగ్లింగ్ తన యొక్క స్పిరిచువల్ ఎనర్జీ యూజ్ చేసి మన ఫ్రాగీ డాగ్ని అయితే గ్యాల్లో నుంచి నీట్గా ల్యాండ్ చేస్తాడు. లిటరలీ ఒక మాస్ రేంజ్ ఎంట్రీ అనే చెప్పొచ్చు, గూస్ బంప్ సీన్ అని. సో వెంటనే మన వాంగ్లింగ్ చెప్తాడు అనమాట, ఎందుకని నువ్వు దాన్ని అటాక్ చేయలేదు అనడంతో అప్పుడే మన ఫ్రాగీ డాగ్ చెప్తామట, లిటరలీ అది నాకంటే పెద్ద స్పిరిచువల్ బీస్ట్, అది ఒక ఇన్స్టెంట్ బీస్ట్ ఓల్డ్ బీస్ట్ అవ్వడంతో నాకంటే దాంట్లో ఎక్కువ పవర్ ఉంది. సో దాని పవర్కి నేను కూడా తోగను అనుకుంటా అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ చెప్తామట, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దాన్ని అటాక్ చేయకు, నేను చెప్పే టెక్నిక్ మాత్రమే యూజ్ చేయని చెప్పి సైలెంట్గా ఉండమంటాడు. సో అది చూసి మన ఫ్రాగీ డాగ్ అర్థం కాదన్నమాట అసలు వీడు ఏం చెప్తున్నాడని. అండ్ దూరం నుంచి ఇదంతా మాస్టర్ జీ కూడా చూస్తామన్నమాట, ఏంటి నా మాస్టర్ దాని మీద అటాక్ చేసి దాన్ని పడుకోబెడతాడు అనుకుంటే అసలు ఎందుకని మా మాస్టర్ దాని మీద అటాక్ చేయలేదని చెప్పి అరుస్తూ ఉంటాడు. బట్ మన వాంగ్లింగ్ ఇదేది పట్టించుకోవడం అనమాట. సో రిటర్న్లో మన ఫ్రాగీ డాగ్ని చూసిన మన సెల్వి మాత్రం ఎర్రతోలను చూసిన అంబోతు మాదిరి ఉరుక్కుంటూ వస్తుంది. సో వెంటనే ఒక జెయింట్ అటాక్ అనేది ఇద్దామని చెప్పి సెల్వి పరిగెత్తుకుంటూ వచ్చి గ్యాల్లోకి ఎగిరి మన ఫ్రాగీ డాగ్ని అటాక్ చేద్దామంటాడు. బట్ ఈ గ్యాప్లోనే మన వాంగ్లింగ్ దీనికి ప్యారలల్గా ఫ్రాగీ డాగ్ నోరుని అయితే తెరిపిస్తారనమాట. లిటరలీ ఒక జెయింట్ మాదిరి నోరు తెరచడంతో మన ఫ్రాగీ డాగ్ లోపలికి అయితే మన సెల్వి దొరికిపోతుంది. లిటరలీ ఎంత లోపలికి పోతుందంటే ఒక 2 కిలోమీటర్స్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో వెంటనే మన వాంగ్లింగ్
ఫ్రాగీ డాగ్ యొక్క నోర్ అనేది సీల్ చేస్తామన్నమాట. సో ఒక్కసారిగా లోపల ఉండే సెల్వి యొక్క పవర్ అనేది రిలీజ్ అవుతుంది అండ్ మన వాంగ్లింగ్ అయితే ఈ స్పిరిచువల్ కంట్రోల్ మొత్తం అంతా హ్యాండిల్ చేస్తామంట. సో అది చూసి మన మాస్టర్ జీకి అయితే అర్థమైపోతుంది అనమాట. ఇది ఒక ఓల్డ్ టెక్నిక్ అయితే ఇప్పుడు మా మాస్టర్ యూజ్ చేస్తాడు. సో ఎప్పుడైతే సెల్వి లోపల ఉందో దాని పవర్ అంతా మన ఫ్రాగీ డాగ్ అయితే యూజ్ చేసుకుంటుంది అండ్ ఫ్రాగీ డాగ్ మొత్తం పవర్ ని మా వాంగ్లింగ్ మాస్టర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటున్నాడు. సో దీనివల్ల రెండు క్లియర్ అయిపోతాయి అనడంతో రెప్పపాటి క్షణంలో మన ఫ్రాగీ డాగ్ అయితే బ్లాస్ట్ అవుతుంది. లిటరలీ కొన్ని బొక్కలు పడి దాని లోపల ఉండే ఎయిర్ అంతా బబుల్స్ అనేవి బయటకు వచ్చేస్తుంది. స్ప్లిట్ సెకండ్స్ లో మన ఫ్రాగీ డాగ్ అయితే తన లోపల ఉండే సెల్విని అయితే బయటకు ఉంచేస్తుంది. అలాగే మన సెల్వి లోపల ఉండే గోగాని కూడా బయటకు ఉంచేస్తుంది అండ్ వెంటనే ఒక క్రిస్టల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా, క్యూమీ లోపలికి దూర్చుండే. సో ఎప్పుడైతే ఆ క్రిస్టల్ బయటకు వస్తుందో మన వాంగ్లింగ్ ఆ క్రిస్టల్ అయితే పగలగొట్టి ఓ మాస్ రేంజ్ ఎంట్రీ ఇస్తాడు. సో ఇక్కడతో ఈ సీన్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఈ ఎపిసోడ్ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ దీనికి ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఉంది అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన గోగాని అయితే హాస్పిటల్ పంపిస్తూ ఉంటారు అనమాట. బికాస్ సెల్వి తనని మింగేసింది కదా, సో తనకి ఏం కాకూడదు అని చెప్పి. అండ్ వెంటనే మన వాంగ్లింగ్ సెల్విలో ఉండే స్పిరిచువల్ ఎనర్జీ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేస్తామన్నమాట. లిటరలీ సెల్వి వీళ్ళకి ఫస్ట్ టైం ఎలా కనపడుతుందో ఇప్పుడు ఆ ఫామ్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో వెంటనే మన మాస్టర్ జీ చెప్తామంట, ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్వి ఇక్కడ ఉండకూడదు, అడవిలోకి తీసుకొని వెళ్ళాలి, లేదంటే మన స్కూల్ కింద బేస్మెంట్లో అయితే నేను భద్రంగా ఉంచుతాలేండి మాస్టర్ అనడంతో వెంటనే మన వాంగ్లింగ్ వద్దని చెప్పి తన స్క్వాడ్ అనేది బయటికి తీస్తాడు. అప్పుడే మన ఫ్రాగీ డాగ్ చెప్తామంట, ఏం చేస్తున్నావు అనడంతో అప్పుడే మన వాంగ్లింగ్ తన స్క్వాడ్ ని ఉపయోగించి ఇంటర్ డైమెన్షనల్ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తాడు. సో ఇట్లాంటి పోర్టల్స్ ఉపయోగించుకొని మన ఫ్రాగీ డాగ్ ఇంకా లిన్ను కూడా ఎత్తుకొచ్చింటారు. సో ఇప్పుడు మన వాంగ్లింగ్ అదే టెక్నిక్ ఉపయోగించి యూనికాన్ వరల్డ్ కి అయితే పోర్టల్ అనేది ఉపయోగిస్తాడు. లిటరలీ అక్కడ ఎన్నో అందమైన యూనికాన్స్ అనేవి ఉంటాయి అనమాట. అండ్ అక్కడే మన యూనికాన్ అదే సెల్వి ఒక్క ఫ్యామిలీని కూడా చూపిస్తారు. సో వాళ్ళందరూ సెల్విని చూసి షాక్ అవుతారు అండ్ వెంటనే మన సెల్వి కూడా తన ఫ్యామిలీని అనేది చూస్తుంది. అండ్ అప్పుడే మన వాంగ్లింగ్ చెప్తా ఉంటాయి, ఈ ప్రపంచంలో ఇంటికంటే సురక్షితమైన స్థలం ఏది ఉండదు, సో దీన్ని ఇంటికి పంపించేస్తున్నాను అంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే నచ్చిందని చెప్పండి, ఒకవేళ నచ్చుకుంటే నచ్చలేదని చెప్పండి. సో మీ యొక్క హానెస్ట్ ఫీడ్బ్యాక్ అనేది మాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పటి వరకు మీకు ఈ వీడియో నచ్చి మీరు లైక్ చేయకుంటే లైక్ చేయండి, ఒకవేళ నచ్చకుంటే డిస్లైక్ అనేది చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఒకసారి మన ఛానల్లో ఉండే కంటెంట్ ని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కంటెంట్ నచ్చితే. అండ్ మిగిలిన యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కోసం ప్లీజ్ వెయిట్ చేయండి. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్స్ లేకుంటే కంటెంట్ ఓరియంట్ వీడియోస్ తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.